ఏంటి ఎగేసుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం? మనం వెళ్ళాల్సింది బైక్ మీద. బైక్ మీద? అవును, బైక్ మీదే. 4 చక్రాలు వద్దు, 2 చక్రాలే ముద్దు, ఇలా అన్నారు పెద్దవాళ్ళు. అంటే వర్షం పడితే కార్ బెటర్ ఏమో కదా. అంటే మొగుడికి ఎదురు సంబంధం చెప్పేంత గొప్పదానం అయిపోయావు నువ్వు. మీరెలా అంటే అలా. దా బండి ఎక్కు, ఆ మాత్రం భయం ఉండాలి. దా ఎక్కు. ఎలా? అవును, ఏంటి రోజు ఎప్పుడూ లేంది సడన్ గా నువ్వు వస్తే అని పిలిచావు? బాలేదా? వద్దంటే చెప్పు, మానేస్తా. లేదు, బాగుంది, నాకు నచ్చింది. నాకు తెలుసురా నీకు నచ్చుద్దని. అదే ఎలా అంటున్నా. ఎలా అంటే ఊర్లో మా అమ్మతో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చారా? నేను ఎప్పుడు మా అమ్మకి రెస్పెక్ట్ ఇచ్చి అమ్మగారు అని పిలవలేదు. ఏంటి ఈరోజు కూడా ఉప్మాయినా ఇంకోసారి చేస్తే బాగొచ్చి చెప్తున్నాను, ఇలా పిలిచేవాడిని. మనకు అవతల వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో తెలియకుండానే పిలుపు రూపంలో చూపిస్తామని నాకు అప్పుడే అర్థమైంది. మన ఇద్దరి మధ్యలో నాకు కొంచెం దూరానికి కూడా కారణం అదేరా. మన పెళ్ళైన తర్వాత నా మైండ్లో నువ్వు ఒక హై రేంజ్ ఏంజల్వి, నేను ఒక లో రేంజ్ బేవర్స్ కండి, ఇలానే ఉండిపోయింది. అందుకే నేను ప్రేమిస్తున్నట్టు అనిపించట్లేదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే మాత్రం వినాలి నీకు అనిపించింది. అందుకే ఈ మార్పు. పెళ్ళయ్యాక చాలా మంది అమ్మాయిలకి వాళ్ళ ఆయనతో బేబీ, స్వీట్ హార్ట్ అని పిలిపించుకోవడం కన్నా ఏమే వసే అని పిలిపించుకుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా. నువ్వు నేను ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా ఏదో బాస్ ఎంప్లాయీలా అనిపిస్తుంది తప్ప మొగుడు పెళ్ళాలా అస్సలు అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది? నేనేం చెప్పినా దానికి గంగిరెద్దులో తలూపుతావే తప్ప కొంచెం కూడా ఆర్గ్యూ చేయాలనుకో. ఏంటి పెళ్ళంతో ఆర్గ్యుమెంటా? జీవితం సంక్రాంతిపోతుంది. అంటే ఇది ఒక్కడ ఫీలింగే కాదు, నాకు పెళ్ళైన తర్వాత చాలా మంది ఇచ్చిన సజెషన్ ఇదే, డోంట్ ఆర్గ్యూ విత్ వైఫ్ అని. ఒకవేళ పెళ్ళాము కుందేలకు 3 కాళ్ళు ఉన్నాయందనుకో, అవును నేను కూడా చూశాను అని ఊకట్టేది తప్ప పొరపాటున ఆర్గ్యూ చేసామనుకో పగలు రాత్రి గడుస్తుంటాయి తప్ప ఆ ఆర్గ్యుమెంట్ మాత్రం అవదు. అందుకే ఎన్నాళ్ళు మీరు ఏం చెప్పినా కూడా ఊకడితో వచ్చాను. ఇంకెందుకు పెళ్లి చేసుకోవడం? మొగుడు పెళ్ళాలన్నాక చిన్న చిన్న గొడవలు అవ్వాలి. ముందు నువ్వు కోప్పడితే నేను బుజ్జగించాలి, తర్వాత నేను కోప్పడితే నువ్వు బుజ్జగించాలి, లాస్ట్కి ఇద్దరం కలిసిపోవాలి. అప్పుడే కదా మన ఇద్దరి మధ్య బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యేది. ఏంటి గొడవలు వస్తే మళ్ళీ కలవడమా? అవన్నీ పాత రోజుల్లో మేడం. ఈ రోజుల్లో గొడవలు వస్తే డైరెక్ట్ విడాకులే. చూసారా, ఈ రోజు నేను చాలా అయినా మిమ్మల్ని వసే ఏమని పిలిచేద్దాం అనుకున్నాను, ఆఖరికి మేడం అని పిలిచేశాను. మన జాబ్ మానేసి ఊరు వెళ్తే తప్ప ఇదంతా సెట్ అవ్వదు మేడం. అదిగో చూడు, మళ్ళీ మొదటికి వచ్చావు. ఊరు వెళ్ళాకే కాదు, ఇప్పటి నుంచి కూడా మేడం అని పిలవకుండా వసే ఏమే అని పిలవాలి, లేదంటే దిప్ప పగిలిపోద్ది. సరే మేడం, అదే సరేనే. రెస్పెక్ట్ ఇస్తే వద్దనే వాళ్ళనే మిమ్మల్ని చూస్తున్నాను. అది సరే గాని స్వామి, ఎప్పుడు నవ్వుతూ ఉండడం కాకుండా నీకు ఇంకో సైడ్ ఏమైనా ఉందా? అంటే యూజువల్లీ అందరికీ ఏదో ఒక సైడ్ ఉంటుంది కదా. ఇంకో సైడ్ అంటే నాకు చిన్నపిల్ల అంటే చాలా ఇష్టం మేడం, అందులో నా ఆడపిల్ల అంటే ఇంకా ఇష్టం. మన పెళ్ళైన తర్వాత మనకు ఆడపిల్ల పుడితే తన నాన్న నాన్న పిలుస్తూ ఉంటే ఏమాకడికైనా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఆ తర్వాత తనకు భరతనాట్యం, కూచిపూడి నేర్పించి మంచి క్లాసికల్ డ్యాన్స్ అని చేసి తర్వాత ఒక మంచి అబ్బాయి చేసి పెళ్లి చేయాలి మేడం, అంతే. అందుకే మొదట్లో మిమ్మల్ని శోభన అని చెప్పి మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఓ ఇబ్బంది పెట్టేశాను, ఏమనుకోద్దు, సారీ. స్వామి, ఒకవేళ మనం ఫస్ట్ నైట్ చేసుకుందామంటే నువ్వేమంటావు? వద్దు మేడం. అదేంటి స్వామి? మీరన్నదే కరెక్ట్ మేడం. మనకు నిజం పెళ్ళి అవ్వకుండా శోభనమయ్యి తర్వాత మీకు ప్రెగ్నెన్సీ అయితే మీరు చాలా మాటలు పడాల్సి వస్తుంది. మీరు మాత్రం అనుకుంటున్నారా? నేను కూడా మిమ్మల్ని ఎవరిని ఏమన్నా అంటే నేను అసలు తీసుకోలేను. అబ్బో, నీకు నా మీద చాలా ప్రేమ ఉంది స్వామి. అదే మేడం మా బాధ. మా అబ్బాయిలకి ప్రేమించడం మాత్రం వచ్చు, దాన్ని చూపించడం రాదు. అదే మీ అమ్మాయిలకి
ప్రేమించడంతో పాటు ప్రేమను చూపించడం కూడా వచ్చు. అందుకే మా అబ్బాయిలు మీ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్కి అసలు రీచ్ అవ్వలేరు. అవునా? సరే అయితే ఇది చెప్పు, నీకు నా మీద ఎంత ప్రేమ ఉంది? ఎంత అని చెప్పలేను కానీ మీ ప్రేమ ఉంది అయితే కొంచెం కూడా తీసిపోదని మాత్రం చెప్పగలను మేడం. మేడం మీకు విషయం చెప్పనా? చెప్పు. రిచ్ లైఫ్ బాగుంటుంది మేడం, బోల్డ్ అంత డబ్బు ఉంటుంది, ఏది కావాలంటే అది వస్తుంది. కానీ నాకు మాత్రం మిడిల్ క్లాస్లో బతకడం ఇష్టం. ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటే బాగానే ఉంటుంది. అదే ఆకలేసినప్పుడు మొగుడు పిల్లలిద్దరు కలిసి కూర్చుని వాళ్ళకి నచ్చిన వంట వండుకుంటూ తింటుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. కార్లో వెళ్తే బాగానే ఉంటుంది మేడం, కానీ ఒక బైక్ మీద మిమ్మల్ని వెనకాల కూర్చోబెట్టుకుని మీ చేతిలో ఒక బుడ్డది నా ముందు బుడ్డను పెట్టుకుని వెళ్తుంటే ఇంకా ఇంకా బాగుంటుంది మేడం. ఊర్లో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ తింటేనే భోజనం అంటారు మేడం. కానీ ఇక్కడ మొగుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఒక రూమ్లో తింటాడు, పిల్లం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఇంకో రూమ్లో తింటుంది. అలాంటప్పుడు విడాకులో ఒక ఇంకేమవుతాయి చెప్పండి. అందుకే మిడిల్ క్లాస్ వాళ్ళు చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటే హై క్లాస్ వాళ్ళు డివోర్స్లు తీసుకుంటూ ఉంటారు. మీరు ఇందాక అన్నారు కదా చిన్న చిన్న గొడవలు బాగుంటాయని, అవన్నీ మిడిల్ క్లాస్లోనే అవుతాయి మేడం. పప్పులో ఉప్పు తక్కువైందని చిన్న గొడవ, పిల్లం కాస్ట్లీ చీర అడిగితే వద్దని చెప్పి తర్వాత కోపంగా ఉన్న పిల్లాన్ని బొజ్జగించడం, ఇలా ఇంకో చిన్న గొడవ. అలా గొడవల మధ్యలోనే వాళ్ళు కలిసిపోయి ఉంటారు. ఇప్పుడు చెప్పండి మేడం, హై క్లాస్లో బతుకుదామా మిడిల్ క్లాస్లో బతుకుదామా? నాకు మిడిల్ క్లాస్ ఓకే స్వామి. ఏంటి ఓకే? నేనేం చెప్పినా గంగరితో తలపేస్తారా? ఆర్గ్యూ చేయరా? ప్రియా నాకన్నా బాగుంటుందా స్వామి? ఆర్గ్యుమెంట్లు వద్దు మేడం, ఇందాక ఓకే అన్నారు కదా చాలు. అరే క్యాజువల్గా అడుగుతున్నా, చెప్పు. అంటే ప్రియా బాగానే ఉంటుంది కదా? బాగానే ఉంటుందా అంటే పర్లేదు మేడం, కానీ మరి మీ అంత కాదు. ష్యూరా? అదే మొన్న పెద్ద డైలాగ్ వేసావు కదా, మీరు ట్విన్సా, పైన మూను కింద నువ్వు స్పూను అని. ఏంటి మీరు ఇంకా మర్చిపోలేదా? నేనేదో సరదాగా అన్నాను మేడం. అయినా తనెక్కడా మీరెక్కడా, మీలో సగవందం కూడా తనకుండదు. బతికిపోయావు స్వామి. ఒకవేళ నువ్వు తేడాగా చెప్పుంటే రాయిచ్చి కొట్టేద్దాం అనుకున్నా. అయ్య బాబు నిజం చెప్తే చచ్చిపోతున్నామో. ఏమన్నా? ఏం లేదు, మీరే బాగుంటారు. అపరిచితుల్లో కూడా ఇన్ని వేరియేషన్లు ఉండవు. ఓకే ఓకే సారీ సారీ. హలో. హాయ్ విరాజిత, ఎక్కడున్నావు? నేనా? ఇప్పుడే ఇంటికొచ్చానే. ఇవాళ రవితో బయటికెళ్ళా, చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేసా. దిస్ ఇస్ అ మెమరబుల్ డే ఫర్ మీ. నే చూశాను, స్టోరీ అండ్ స్టేటస్ పెట్టావుగా, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నీ లైఫ్ బాగుందే, నీ ఇష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నావు. కనీసం నాతో మాట్లాడే వాళ్ళు తోడుగా ఉంటే బాగుండు. అరే పిచ్చిదానా, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నీకు ఇష్టమైన వాళ్ళతో చాలా హ్యాపీగా మాట్లాడు. నిజంగానా? హా, మరి దీనిలో ఆడియో అండ్ వీడియో కాల్ త్రూ నువ్వు నీ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా హ్యాపీగా కొత్త ఫ్రెండ్స్ ని కూడా చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ కొత్త విషయాలు కూడా నేర్చుకోవచ్చు, తెలుసా? వావ్, వినడానికి చాలా బాగుంది. మరి ఇందులో ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి? నో ఫేక్ ప్రొఫైల్స్. ఇది సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. ఇందులో స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ సెండ్ చేయదు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు, దాన్ని రియల్ మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫుల్ టు బిందాస్ కదా. వావ్, ఈ ఫ్రెండ్ యాప్ చాలా బాగుంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. ఒక పని చేస్తా, డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్ లో లింక్ ఇస్తాను, నువ్వు అక్కడి నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకేనే, బాయ్. మరి సరేనే, బాయ్. హనీమూన్ టాపిక్ వస్తే మాత్రం స్కిప్ చేస్తావు ఏంటి? ఎక్కడికి వెళ్దాం? హనీమూనా? తాడేపల్లి కూడా వెళ్ళిపోదాం, చెట్టు పుట్లు బాగుంటాయి. కుర్తి మొహం. మేడం ఈజిప్ట్ మమ్మీ. నేను వెళ్తాను మేడం. స్వామి ఉండు. ప్రియా, స్వామి, మీ ఇద్దరికి నేను విషయం చెప్పాలి. ఎందుకు? మన ముగ్గురం కలిసి ఉంటే తర్వాత నాకు బ్యాండ్ బజా బారైతే నా వల్ల కాదు, మీరిద్దరు మాడుకోండి, నేను వెళ్తాను. అబ్బా స్వామి, మనం ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఆ క్లయింట్ ని మీ ఇద్దరే డీల్ చేయాలి. హిస్ వెరీ ఆర్గెంట్ అండ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మేడం ఫిట్టింగ్? నేను తనతో మాట్లాడితే మీరు తర్వాత నన్ను రాడ్డాడానుక? మొన్న జరిగిన దానికి సారీ స్వామి, ఇంకెప్పుడు అలా జరగదు, నాది గ్యారంటీ. నువ్వు ఐఫోన్ గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి. సారీ ప్రియా, నువ్వు మంచిదానివే, కానీ నా దరిద్రం మీద నాకు చాలా నమ్మకం ఉంది, అందుకే వద్దంటున్నాను. స్వామి ప్రియా, ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ఇంపార్టెంట్, క్లయింట్ ఇవాళే వస్తున్నారు, మీ ఇద్దరే ఆర్గనైజ్ చేయాలి. ఇంతకీ ఎవరా క్లయింట్?
స్వామి. వాయుకుడం. కొబ్బరి చెట్టుతో ఎదిరిపోద్ది, మా ఊళ్ళో చాలా ఫేమస్. వాయుకుడం అంటే ఫుడ్ కాదు. అవునా? నా పేరే వాయుకుడం. వాయుకుడుమా? మీ నాన్నగారి పేరు దిబ్బరొట్ట. జోక్ చాలా బాగుంది. నా మీద ఎక్కువ. నేను అసలే కోపదారు మనిషిని. అర్థమవుతుంది, పదండి. హలో సార్, దిస్ ఇస్ ప్రియా. దిస్ ఈజ్ వాయుకుడం. నేమ్ చాలా ఫనీగా ఉంది. నేను ఇంకా ఫన్నీగా ఉంటా. బై ద వే, మీరు షిమ్లా నుండి వచ్చారా? లేదు సార్, ఎందుకలా అడిగారు? యాపిల్స్ అక్కడ నుండే వస్తాయి కదా. ఎందుకలా అడిగారు? ఏం లేదండి, పైన ఆల్రెడీ ఒక చందమామ ఉంది, నా ఎదురుగా ఇంకో చందమామ ఎలా ఉందా అని. థ్యాంక్ యూ. దిస్ వే. నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఏమైంది? ఏం లేదు, సౌండ్ అదంతా కాదు కానీ దిస్ వే ఉంటుంది. ఆ పిల్ల రిసెప్షనిస్టా? కాదు బ్రో, మా ఎంప్లాయ్. అయితే పాప బాగుంది, ట్రై చేసుకోవచ్చా? ట్రై చేసుకుంటావా? నీ బతుకు సిక్సర్. ఎందుకు? కలేజా సినిమాలో అనుష్క తెలుసా? తెలుసు. ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం. మరి పెళ్లి చేసుకుంటే మట్టయిపోతాం. ఆ వంశానికి చెందిన అమ్మాయి ఈ పిల్ల. దాంతో 2 నిమిషాలు ఫోన్ లో మాట్లాడేందుకు లైఫ్ నీచంగా టర్న్ అయిపోయింది. ఏంటి బ్రో ఇప్పుడు చెప్పు? ఇందాకే కదా సెకండ్ ఇచ్చాను, ఏమై ఉండదు కదా. ఈ పాటికి ఏదో అయ్యే ఉంటది. హలో సార్, మీ బామ్మగారు ఇప్పుడే మెట్ల మీద నుంచి జారిపడ్డారట. ఏమైంది? మా బామ్మగారు ఇప్పుడే మెట్ల మీద నుంచి పడిపోయారంట. సారీ, ఎలా ఉందంట? ఏంటి బ్రో ఇది? నడిచి వచ్చే దుష్టశక్తిలా ఉంది. అలానే ఉంటది, ముందు ముందు అలవాటైపోద్ది. రండి. నేను ఇప్పుడు వెళ్ళాలి. ఈసారి వచ్చినప్పుడు నిమ్మకాయలు తెచ్చుకుంటా. గుడ్, జాగ్రత్త. ఫోన్ చేయండి వచ్చేప్పుడు. మా తల్లి సింగిల్ షేక్ షేకేడు. ఈ ఫైల్ ఇందులోకి, ఈ ఫైల్ ఇందులోకి. ఏం చేస్తున్నావురా? 2 సరిపోతాయా? నా కూడా కావాలా? అక్కర్లేదు. ఎవరెవరి పని చేస్తున్నావు? నాకు గడ రాలేదు కదా, ఆడి పని కూడా నేనే చేసేస్తున్నాను. అబ్బో, ముందు నీ పని నువ్వు చేయి. జలస్ ఫెలోస్. అమ్మా, అది నిజమైన పెళ్ళి కాదమ్మా, ఉత్తుత్తి పెళ్ళి అంతే. ఇప్పుడా? ఇప్పుడు వద్దులే, తర్వాత మాడదు గాని. తను కొంచెం బిజీగా ఉంటదమ్మా. సరే అయితే ఇస్తాను, నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ లైన్లో ఉండు. మేడం, మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంట. అత్తయ్య గారా? పర్లేదా? మీకేమవుద్ది? తేడా వస్తే నాకే వద్ది. మాట్లాడండి, స్పీకర్ ఆన్ చెయ్యి. హలో అత్తయ్య గారు. బాగున్నానండి, మీరు బాగున్నారా? బానే ఉంటున్నాడండి. మా అమ్మకి నేనంటే ఎంత లవ్. సరేనండి. సరే కాదమ్మా, నీకు వాడి గురించి ఏమీ తెలీదు. వాడు 10th క్లాస్ వరకు నిద్రలో పక్క తడిపేసేవాడు. రోజు వాడు దుప్పట్లు తగలేక చచ్చేదాన్ని. అమ్మా ఏంటమ్మా నువ్వు ఎంత పని చేసావు? ఇంక నా బతుకు అయిపోయింది. మనలో మన మాట. అమ్మా, ఇప్పుడు మీ పక్కేం తడపట్లేదు కదా? లేదండి, ఇప్పుడేం లేదు. ఏమోనమ్మా, చుట్టాలింటికి వెళ్ళినా నాకు వీడు తడిపిన దుప్పట్లు ఉతకడమే సరిపోయేది. సరే అమ్మా, నువ్వు మా వాడిని నిజంగానే ప్రేమించావా? అవునండి. అదేంటి అలా అడిగారు? ఏం లేదమ్మా, వీడు ప్యాంట్ వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను. వీడెవరో ఒకళ్ళ వెనకాల తిరగడమే తప్ప వీడు మొహాన్ని చూసిన అమ్మాయి ఒక్కతి లేదు. అందుకే అసలు వీడిని ఏం చూసి ప్రేమించావా అని అనుమానం వచ్చింది. అమ్మా, 4 సంవత్సరాలుగా కాపాడుకున్న పరువంతా 4 నిమిషాలు తీసేసావు. సూపర్ అమ్మా నువ్వు. పెట్టే ఫోన్. ఒరేయ్, అమ్మాయి వాయిస్ బాగుందిరా. రేయ్, సరే పెట్టుకోను. పరువంతా పోయింది, తలకడ పెట్టుకోవాలి తీసుకెళ్ళి. ఏం నవ్వుతున్నారు? ఏం లేదు, రేపు మన పిల్లలు పుట్టాక వాళ్ళతో పాటు నీకు కూడా డైపర్ కొనాలా అని ఆలోచిస్తున్నా. చిచి,
ఏంటి మేడం మీరు కూడా సముద్రం అంతా ఇదేసి పిల్లకాలలో పడిపోయినట్టు అయిపోయింది నా బతుకు. అవును, నీ రాసలీలన్నీ అత్తయ్య గారికి ఎలా తెలుసు? ఎలా తెలుసంటే అప్పట్లో అమ్మాయికి ప్రపోజ్ చేయడం, అమ్మాయి నో చెప్పడం, మనమేమో అమ్మ గొంగు పట్టుకుని ఎడుతాం. ఇదే సర్కిల్ చాలా ఏళ్ళు జరిగిందిలేండి. ఆయన మా మధ్యతరగతి అనుబంధాలు మీ పెద్దవాళ్ళకి అర్థం కావు మేడం. అత్తయ్య గారితో కొంతసేపు ఫోన్లో మాట్లాడితేనే ఇన్ని విషయాలు తెలిసాయంటే డైరెక్ట్గా కలిస్తే నిన్ను పిచ్చెక్కి చదిలేస్తా. ఓహో, అప్పుడే మీ అత్త కూడా ఒకటైపోయారా? హా, ఏ మొన్న మీ మామ అల్లుళ్ళు ఒకటి అవ్వలేదా? ఆయన మా అమ్మని మీరు ఎలా కలుస్తారు? ఊరెళ్ళేదాకా కలిసి ఛాన్స్ లేదుగా. నువ్వు వెళ్ళి డైపర్లు కొనుక్కో. ఛీ! అమ్మా ఏంటి అప్పుడే మిస్ అయిపోతున్నావా? లేదురా, ఆ, ఇందాక నీకో విషయం ఆ. చెప్పడం మర్చిపోయాను. ఏంటి? అక్కడ మన చుట్టాలో ఒక అమ్మాయి పెళ్ళుందిరా. ఆ, 2 రోజుల్లో అక్కడికి వస్తున్నాను. వచ్చినప్పుడు మీ ఇద్దరిని కలుస్తానే. అమ్మా అట్లా అనొద్దే. ఊరుకోరా, ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటావు. అమ్మా ఏమైంది? ఆ అమ్మ ఇక్కడికి వస్తుందంట. సో గైస్, వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఇచ్చిన లింక్ తో మీరు కూడా ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరి అప్.